మా ఆయన ఏడుస్తాడు పాపం. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో ఈ మెట్ల ఇస్తాను ఇట్లా నువ్వు కృతిగా అటు తొక్కుతాండి తొక్కుతాండి. మా ఆయన అయితే ఇక మిర్చీలు కట్ చేస్తాడు. టైం వచ్చేసి 4:30 అవుతుంది కదా, 4:30 అవుతుంది. ఇక రెడీ అవుతున్నాం, యుద్ధానికి సిద్ధమైనట్టు అన్నీ చేస్తాను. కట్ చేస్తున్నాడు. నేనైతే పిండి అన్నీ కలిపేసిన. మా హోటల్లో ఇంకా కొత్త ఐటెం చేరిందనమాట. ఏంటంటే పకోడీ కూడా చేస్తున్నాం మేము. నిన్న వేసినాం, ఈరోజు కూడా వేస్తావా లేదా? ఈరోజు పకోడీ గిరాకీ అయింది కదా నిన్న. సరిపోవా? ఇగో ఇవన్నీ ఈరోజు తక్కువ నూరాల అవి కారం ఉన్నాయి. కృతిక అలా పోయి కాయలు అడుగుతాను. ఇగో అలా పోయి కాయలు అడుగుతుంది. ఈ ఊరమ్మ నీకే తెలియదు, నాకే తెలిసిందా? నాకే తెలియదు. ఇచ్చింది ఆమె కందికాయలు. కృతిక కుడుమనిలేసి ఆ కాయలు అట్లనే ఉన్నాయి కదా కొన్ని కందికాయలు తింటాయి. కందికాయలు ఉడకబెట్టినాం నిన్న నైట్, తిన్నాం అందరం. సరిపోతాయి, తర్వాత చేయొచ్చు కదా. మా తాత ఒలిచిస్తాడు. ఇక ఆమె ఇచ్చింది అక్క గింజలు ఒలిచిస్తాను. మా ఆయన ఏడుస్తాడు పాపం. ఏమైంది చిన్న? ఉల్లిగడ్డలు కొత్తాండి, అందుకే ఏడుపస్తా. హాయ్ చెప్పు నువ్వు. ఉరుకుతాడు అనమాట. తినకరా ఇట్రా, వాళ్ళని అడిగి తింటాను కందికాయలు ఇంట్లో ఉండంగా. ఇట్రా కృతిక, నేతి మీద పెట్టుకుంటే ఎట్రా అది అట్టిగానే. నీకే తెలియదు. చెవిలో పెట్టుకుంటేనా పాడతావు నువ్వు. ఇట్రా మళ్ళీ ఎటు. నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టినాయి. చింద ప్లేటు కడాయి ఇవన్నీ పెట్టేసినాయి. ఇక నూనె పోసేసి చేసేదే ఉందన్నమాట. ఇక మా ఆయన చేస్తారు. తీసుకొచ్చిరా మిర్చి పెట్టేది తీసుకురాలే. అయ్యో అదా తీసుకొస్తా. ఆయనకైతే ఫస్ట్ గిరాకీ వచ్చిందనమాట. ఫస్ట్ కాదు, ఆల్రెడీ అమ్మేసిండు. వాళ్ళైతే మాకు థమ్స్అప్ వేసేటోళ్ళు, వాళ్ళకి 50 రూపాయలు కావాలని తీసుకుంటున్నారనమాట. మా ఆయన అయితే మిర్చిలు 30 రూపాయలు ఉన్నాయి, పకోడీ 20 ఉన్నాయి అని ఇస్తాడు. ఇదో గిరాకీ చేస్తాడు. మళ్ళీ ఒక గిరాకీ వచ్చింది. ఫస్ట్ గిరాకీ అయితే ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ గిరాకీ నేనైతే తోటకూర కోస్తుండగా కరెక్ట్గా కరెంట్ పోయింది. ఇక బయటకు వచ్చి మసాలాలన్నీ వేసేస్తాను. మిర్చీలు వేస్తాను. అయిపోయినాయి మిర్చీలు. పోయింది కదా చేనుల నుంచి. ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళకి పకోడీ ఇచ్చేసిన. పాప చైత్ర పాప అక్కడ హోంవర్క్ చేస్తూ ఉండే, కరెంట్ పోయింది బరాబర్. ఆ అన్నతోటి ఆడుకుంటాడు. కచ్చరాలు వస్తున్నాయి.
गाड़ी ये था गाँव का తోటకూర అయితే ఇగో కట్ చేసుకున్నా. ఇది మా ఆయన తెచ్చిండు. తోటకూరనే బాగా తినడం అవుతుంది. తోటకూర, మెంతి కూర ఇవన్నీ. ఇవైతే ఇవి కూడా మా ఆయన కట్ చేసి ఇచ్చిండు. ఇది తోటకూర నేను కట్ చేసే లోపల ఇక మా ఆయన మిర్చి బండి దగ్గర ఉన్నాడు కదా, ఇది కట్ చేసి కట్ చేసి ఇచ్చిండు. ఇదైతే ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టే. ఇక కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. అన్నం ఏదో వేడి వేడిగా పెడదామని ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అన్నీ తెస్తున్నాడు కానీ మా ఆయన ఈ బటన్ మాత్రం తీసుకొస్తలేదు. చిన్న అక్కడ ఎల్లిపాయలు ఉంచినాము గిన్నెలో, తీసుకురా ఒకసారి. అదే ఇక్కడ పెట్టిన ఇక జిరాక్స్ మిషన్ పైన ఉన్నాయా? ఎల్లిపాయలు కూడా అయిపోయినాయి. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాయి కదా, వేడైపోయింది గంజ అయితే. నేనైతే ఏ కూర అయినా ఉండని రెండే పోసుకుందామని డిసైడ్ అయిపోయినా అనమాట. ఆయిల్ రేట్ అయితే ఫుల్ ఎక్కినాయి కదా, కొంచెం భయం అవుతుంది ఎక్కువ తినడానికి. ఎక్కువ తినడం కూడా హెల్త్ మంచిది కదా కదా. ఈ 2 చిట్టీలే వేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. డైలీ 4 చిట్టీలు, పొద్దున్న 2 చిట్టీలు, సాయంత్రం 2 చిట్టీలు అనమాట. మీరు అలాగే ఎవరైనా కొలతలు పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఆయిల్ అయితే వేడవుతుంది, వేడైపోయింది ఆల్రెడీ. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇదైతే ఇక కొద్దిగా లైట్గా వేగిపోయిన తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటున్నాను అనమాట. ఆ లోపు ఇక తోటకూరని కడిగేసుకుంటా. ఈ జాలి కింద కొనడం నాకేమో మంచిగా అనమాట. ఉన్నాయి కానీ పెద్దవి ఉన్నాయన్నమాట. అవి దాంట్లో పంపించిరా మా వాళ్ళు. కూరగాయలు వచ్చేసినాయి పొద్దునకి. మళ్ళీ పొద్దునకి ఏం కూర లేదని నేను అనుకుంటుండే. అమ్మ ఫోన్ చేసిండే ఎవరైనా పంపిస్తాను, ఇక పంపించింది అనమాట. ఏమేమి పంపిందో తర్వాత చూపెడతాను. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. తర్వాత చూపిస్తాను. రాసుకోపో, అయిందా రాసుడు? ఉప్పు కాదు, పసుపు వేసిన తర్వాత అయితే ఉప్పు కొంచెం, అయిందా బేట రాసుడు? అయిందా? మరేం చేస్తాను? రాయి తొందరగా, మళ్ళీ నిద్ర వస్తుంది అంటావు. ఇప్పుడు రాయవు, తర్వాత మళ్ళీ రాపించు అంటావు. ఏమో అంటాను మా కొద్దిగా బాబా, మా చెల్లి బాబాని. ఒకసారి బాగా కలిపేసుకున్నారు అలాగైతే. తోటకూరనైతే వేసేసుకున్నాను. వాటర్ అంతా మంచిగా పిండేసి తోటకూర నుంచి స్టవ్ కొంచెం తక్కువ చేసుకున్నాను అనమాట. టైం ఎంత అవుతుందంటే 6:30, 7 అవుతుంది దగ్గర. చలికి చాలామంది తొందరగానే మిర్చిలు తిని వెళ్తున్నారు అనమాట. 8:30 కల్లా మేము క్లోజ్ చేసేస్తున్నాం. లేకుంటే 8:30, 9 అవుతుండే. ఆల్రెడీ మేము చాలాసార్లు వీడియోలు కూడా పెట్టాం కదా. 9 అయింది షాప్ క్లోజ్ చేయడానికి. కానీ కొంచెం ఉడికినాక కలిపేసుకుంటా. ఇప్పుడు కరెక్ట్గా కలిపేది. ఏం తింటున్నావు కొద్దిగా? ఇప్పుడు ఈ ఎల్లిపాయని దంచేస్తా. ఎల్లిపాయని ఇట్లా దంచేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్లో వేస్తే కొంచెం కాలినట్టు అవుతుంది, ఇంకా కొంచెం చేదు వస్తుంది అన్నమాట. తింటున్నావా కందికాయతో?
అంటే దగ్గరికి వస్తుంది అన్నమాట కూర. ఆ లోపు కూరగాయలు ఎంత వచ్చిందో అమ్మ చూసేద్దాం ఏం కొంటుందో. నిన్న కొన్నది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాం కదా, నిన్న ఇవి తీసుకున్నాను అన్నమాట కూరగాయలు పెట్టేది. ఒకటి ఉంది కానీ అది ఇరిగిపోయింది మొత్తానికే. లేత వంకాయలు, పాపకి కూరకి ఏం లేదు పొద్దున్న అనుకున్నాను నేను. తోటకూర అయితే పొద్దున్నకి కొంచెం తినడానికి కొంచెం అటు ఇటు చేస్తుంది అనమాట. అందుకోసమే పొద్దున్న పూట వండాను నేను ఎక్కువ శాతం తోటకూర. మెంతి కూర తింటుంది కానీ తోటకూర తినడానికి అటు ఇటు చేస్తుంది. మళ్ళీ చిక్కుడుకాయలు, ఈరోజు తెంపిండ్రు వాళ్ళు చిక్కుడుకాయలు. నేను పోతుండే బట్ ఫీవర్ వచ్చింది కదా, అందుకోసమే నేను పోలేదన్నమాట. చిక్కుడుకాయలు, వంకాయలు. పొద్దునైతే ఇక చిక్కుడుకాయలు అయితే అనమాట. ఇది కూరగాయలు అనమాట అమ్మ పంపినాయి. కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. ఇద్దరు ఆడుకుంటారు మంచిగా. ఇక తుంచి ఉంచితే చిక్కుడుకాయని పొద్దున కూర అవుతుంది అనమాట. ఈ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటా, కొంచెం తక్కువ మండుతుంది, కూర మాడకుండా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ప్రియా ఎందుకు పెట్టింది అనుకుంటున్నారా? ఇక తోటకూర అయితే పెట్టినాయి కదా, కొంచెం పచ్చికారం నూరుదామని తినడానికి. జ్వరం వచ్చింది కదా, అప్పటి నుంచి ఎక్కువ కర్రీ సైడ్ తినబుద్ధి అయితే లేదు, కారం కారంగా మంచిగా ఉంటుందని. ఇవి మా ఆయన మిర్చీలు చేస్తున్నాయి కదా, అవి ఒకసారి కట్ చేసిండు కదా, అవి అయితే ఉన్నాయి. అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాం మంచిగా. ఇవి ఉన్నాయి కదా, ఇవి మంచిగా వేయించేసేసి కొంచెం దంచేసి ఒక టమాటా కట్ చేసి మళ్ళీ తాలింపు వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఇది చేస్తున్నాను. కర్రీ ముక్కలోపు ఇది కూడా ప్రిపేర్ చేయడం అయిపోతుంది. అన్ని ముక్కలు చేయను, కొన్ని ముక్కలు మాత్రం చేస్తాను అనమాట. ఏం చేస్తున్నావు? అలా కడిగేసుకున్నా, కడగలేదు అనకండి, కడిగేసి ఎండబెట్టేసిన అనమాట. మా ఆయన ఆల్రెడీ ఎండబెట్టిన అంటే చాటలు పెట్టిన. మిర్చిలు అయిపోయినాయా? నువ్వు తింటావు? ఆర్డర్ చేసిన మళ్ళీ ఫస్ట్ వస్తుంది. ఒక టమాటా తీసుకొస్తావా? కృతిక టమాటా తీసుకురా, డాడీ ఇస్తారు. ఎత్తుకోవాలన్నా ఈమె కథ ఈమె చూడాలి, ఎత్తుకో అంటే నువ్వేమో. మళ్ళీ కొన్ని ఉన్నాయి, తాత తీసుకెళ్తాడు. తాత కూడా కారం నూరుకొని పప్పులు అట్లా ఏంది అవి మంచిగా లేవు, అయిపోయినాయి కదా. హాయ్ చెప్పు నువ్వు, హాయ్ అప్ప అద్దా. అప్ప ఎక్కడ ఉన్నాయి? అప్పాలు అయిపోయినాయి. దీపావళి ఇప్పటి వరకు ఉన్నాయి అప్పాలు, ఇప్పుడే అయిపోయినాయి. అప్ప అద్దా, అప్ప కట్ వచ్చిందా మళ్ళా? ఈయన తోటకూర తినడానికి ఎంత ముందు వస్తుంది. మొన్న చేసిన అయితే
తినలేదన్నమాట. మెంతి కూడా ఆల్రెడీ వీడియో పెట్టిన కదా, ఆ తాత వాళ్ళ ఇంట్లో పప్పు తీసుకొని వచ్చి పెట్టిన అనమాట. ఇంకా కారం తింటుంది. ఏమో అదే అదు లైట్గా ఫ్రై అయిపోవాలా. ఈ టమాటాని కట్ చేసుకుంటాము. టమాటా ఒకసారి దిగం పప్పలేదు. జరుగు ఒకసారి జరుగు. పప్ప ఎక్కడున్నాయి కదా? పప్పలు ఏమీ లేదు. ఎక్కడ పప్పలు టమాటాలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. అయితే ఒక రాసుకుంటాను పాపం. నాకు హోంవర్క్ అయ్యే వరకు ఇది కదలలేదు. రాసుకుంటాను. అయ్యో బేటా రద్దు మంచిగా లేవు, అయిపోయినా ఖరాబ్ అయినట్లు. అయ్యో తోటకూరలు పెట్టేసిన. ఇవైతే చల్లారాలి మిరపకాయలు. స్వీకరించిన పేటిఎం పేమెంట్ 20 రూపాయలు. కొన్ని ఆవాలు దీంట్లోనే వేసేసుకుంటున్నా. కొన్ని ఆవాలు, జీలకర్ర ఆవాలు ఆలు మిక్స్ ఉందన్నమాట దీంట్లోనే. టమాటా ముక్కలు మళ్ళీ ఈ మిరపకాయల మీద కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెం ఉప్పు. దీంట్లోనే కొంచెం పసుపు వేసేసుకుంటున్నా. ఇది మంచిగా మగ్గాలన్నమాట. ఉన్నాయి 4-3 ముక్కలే కానీ మంచిగా మగ్గబడుతుంది. ఇది ఉంది కదా ఆల్రెడీ. దీంట్లో ఎల్లిపాయ జీలకర్ర దంచి ఉంది, వేసేసుకుంటున్నా. ఇది లైట్గా ఫ్రై అయ్యేలోపు ఇది కచ్చగా దంచేసుకుంటాను అనమాట. పూర్తిగా చల్లారలేదు. మగ్గాల మంచిగా, ఇప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ప్లేట్ మీద పెట్టి దంచేస్తా, అప్పుడే చిన్న పడకుండా ఉంటుంది. ఫ్రై అయిపోతున్నాయి. ఆ లోపు ఇది దంచేసుకుంటున్నాను అన్నమాట. కూరుతుంది. ఇక వేడి అన్నంతో కారం తిన్నామంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఆయన మళ్ళీ గిరాకీ వచ్చిందేమో, గిరాకీ చేస్తున్నారు.
స్టవ్ కట్టేస్తున్నా. ఇవైతే దంచుడు కాలేదన్నమాట, మాడిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఇది వేసి కలిపితే అయిపోతుంది. వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే సూపర్ ఉంటుంది. అయింది, పచ్చగా దంచేసుకున్నాను. దీంట్లోనే వేసేసుకుంటున్నాం. ఇదిగోండి టమాటా పచ్చికారం అనమాట. మొత్తం దంచలేదు, పచ్చగా దంచేసేసుకున్నాను అనమాట. తినడానికి కూడా మంచిగా ఉంటుందని. షాప్ అయితే ఇలా అప్లోడ్ చేసేసుకున్నాం. మిర్చి బండి ఇంకా క్లీన్ చేయలేదు. ఫస్ట్ అది క్లీన్ చేసిన తర్వాత అయితే కుర్కురేలు పెట్టేయాలి. ఏమేరండి ఏంటి ఏమర్లే రెండు ప్యాకెట్లు నూనె పోసిన అయిపోయింది. అది బాగా నల్లగా అయిపోయింది. ఇది పడేస్తాం, రేపు మళ్ళీ 2 కిలోలు పోయబడుతుంది. ఇలా ఎందుకు అవుతుందంటే చింతపండు వేయడం వల్ల ఇలా అవుతుంది. చింతపండు మిర్చిలు వేస్తున్నాం కదా, మిర్చిలు నింపుతున్నాం కదా, అదేంటంటే కొంత పడి అక్కడ నుంచి అట్లా బయటకు వచ్చేసి అట్లా అవుతుంది అన్నట్టు. ఆయన చెప్పింది, నాకు కూడా నేను కనుక్కున్న అయితే తెలిసింది. అంటే మామూలు అడిగిన ఇట్లా ఎందుకు అవుతుంది అంటే చాలా మందిని అడిగేవారు కదా, ఇట్లా చెప్పేసిండ్రు. మ్యాక్సిమం అట్లా వేసి ఇవాళ పకోడీ వేసిన ఫస్ట్ టైం అట్లా రాలేదు. ఇప్పుడు మళ్ళీ మిర్చిలు వేసే వరకు అట్లా అయిపోయింది. ఇవి అన్నం తిన్న బోళ్ళు, మళ్ళీ లోపల బోళ్ళు ఉన్నాయి, అవి తోమే వరకు బరబ్బర్ అవుతుంది. ఇప్పుడు తోమని పొద్దున్న అయితే బాగా లేట్ అయిపోయింది. మొత్తం అయిపోయినాయి కదా, మొత్తం అయిపోయింది. ఫస్ట్ అది లోడ్ పెట్టుకో, నేను పెడతలే ఇట్రా. జ్వరం తగ్గింది, మళ్ళీ పని చెప్పిస్తాను. అంత లేదు. చైతో లోపల పెట్ట, లోపల లోపల నాడు, లోపల నాడు. ఏమైంది బేటా, ఏం చేస్తున్నావు? దా నేను తీస్తారా, విన్నావా? నేను తీస్తారా అంటున్నా. ఇందా ఒకటి చైత్ర, నువ్వు పట్ట కొద్దిగా పట్టాను. పట్టు పట్టు పత్తు 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 రే, పట్టు 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 పట్టు. ఇగో 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 ఇగో, బాబా అలా పడేస్తుంది చూడు. అన్ని దుకాణాలు బంద్ అయినాయి, మన దుకాణం పట్టు. లేట్ అయిపోయింది, గిరాకుండా మొత్తం అయితే క్లోజ్ చేసిన. ఇక గ్యాస్ వెళ్ళి ఒకటి తీసుకెళ్ళాలా, మామిడిగా తీసుకెళ్తాను. ఇది నేను పడతాను చూడ, అద్ద అంటాను చూడండి. అదే పడుతాను, అద్ద అంటాను. మళ్ళీ నువ్వు లేనప్పుడు నేను చేయలేదా? తాత లేకుండా, తాత ఇప్పుడు పోయిండు. అప్పుడే చలి పెడతాను, తాత పోయిండు. ఈమె చలి పెడతలేదు. ఏమైంది బేటా, ఎందుకు ఎగురుతున్నావు? అన్నం తినండి, ఇక టైం అవుతుంది, బాగా లేట్ అవుతుంది. టైం ఎక్కువ ఏం కాలే కానీ కాలేదు. మీదే నేను పెట్టేస్తా, ఉండని అట్లా ఉండని. పడతారు బేట, పడతారని చెప్పినా. అయితే ఇక క్లోజ్ చేసేసినాం. అన్నం తినడానికి కూర్చున్నాం. తోటకూర ఏమి ఏమున్నాయి ఆమెకు? అదే ఇంతే ఇచ్చింది తోటకూర, ఇంత వెళ్ళినాయి. ఆ దగ్గర తీసుకొచ్చిన ఇంతే ఎందుకు వేసిన ఆమెకు? ఇస్తా. ఏమున్నదే? అదే కారం, టమాటా కారం చేసిన అందరికి ఇస్తా. మిరపకాయలు అయ్యా వద్దు, మాట్లాడదు బేడ. తోటకూరనా? తినాలి ఫస్ట్. ఇదిగో నీకు సరేనా? చాలా
బా నీకు అది తిను, కారం ఉంటుంది. ఇస్తా ఇయ్యాలా, ఇంకొంచెం ఇయ్యాలా, నీకేయాలా? అద్దా ఏందంట అద్దా, నేను కలిపిస్తా, ఆగు, తిను. ఇయ్యాలా? నీళ్ళాగు నీళ్ళ బిడ్డ ఇటు 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 ఏమంటాను, ఇది ఇది పైన ఇస్తా. ఇది నేను కల్పిస్తా, మంచిగా కల్పిస్తా, తిను. ఆగు, కారం ఉండదు, ఏముండదు, ఆగు. ఆ రోజే తోటకూర తినలేదు కదా. ఎవరు ఇంకెవరు? నేను తాగు మళ్ళీ. ఇది ఇయ్యాలనా, ఇయ్యాలనా? మరి మిర్చి తినిగా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్, ఉంటాం ఇక తినేస్తున్నాం ఇక బాయ్.